శ్రీకాకుళం జిల్లా హెచ్చెర్ల త్రిబుల్ ఐటీలో విద్యార్థి ఆత్మహత్య కలకలం రేపిందనే చెప్పుకోవచ్చు. నిన్నటి నుంచి కూడా త్రిబుల్ ఐటీలో అయితే విద్యార్థుల ఆందోళనలు అయితే చేపట్టినటువంటి పరిస్థితి. ఏదైతే 11వ తారీఖు నుంచి కూడా ఈ విద్యార్థుల్లో ఉన్నటువంటి వాతావరణం ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ ఘర్షణ వాతావరణం సృజన్ అనే విద్యార్థిని ఆత్మహత్యకు నెట్టివేయబడిందన్న కారణాలకు కూడా చెప్తూ వస్తున్నారు. ఇటు ఎస్ఎఫ్ఐ బృందం కానీ ఇటు తల్లిదండ్రులు కానీ ఒక రకంగా కూడా హెచ్చెర్ల ఏదైతే త్రిబుల్ ఐటీ ఈ కాలేజ్ ఉందో ఈ కాలేజీలో గత కొన్ని సంవత్సరాలుగా కూడా ఈ చావుల పరంపర అనేది కొనసాగుతూ ఉన్నది. ఇటు ఫుడ్ పాయిజన్ కావచ్చు, ఆత్మహత్యల ఘటనలు కావచ్చు, చూసుకుంటే కనుక ఇది కంటిన్యూగా వెళ్తున్నటువంటి ప్రాసెస్. దీన్ని యాజమాన్యం నిఘా కొరవడిందా, లేకపోతే యాజమాన్యం నిర్లక్ష్య ధోరణ, లేకపోతే ఇటు సీనియర్లకి జూనియర్లకి మధ్య ర్యాగింగ్ కలకలం రేపుతుందనే కోణంలో అయితే ఈ ఆత్మహత్యలు అనేది కలకలం రేపుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఏదైతే గుంటూరుకు చెందినటువంటి పత్తిపాటి సృజన్ అనే వ్యక్తి హెచ్చెర్ల త్రిబుల్ ఐటీలో 3వ సంవత్సరం కొనసాగిస్తున్నాడు చదువు. అయితే ఈ నేపథ్యంలో కనుక చూసుకుంటే 11వ తారీఖు నైట్ ఏదో ఒక బర్త్డే పార్టీ ఉందన్నట్టుగా కూడా వాళ్ళ తల్లిదండ్రులకి వీడియో కాల్ రూపంలో కూడా చూపించడం కూడా జరిగిందన్నట్టుగా కూడా ఈ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నటువంటి విద్యార్థి తల్లిదండ్రులు అయితే ఆరోపిస్తున్నారు. దీని వెనక ర్యాగింగ్ చేసినటువంటి కారణంగానే ఈ మా సృజన్ చనిపోయాడంటూ కూడా తల్లిదండ్రులు అయితే ఆరోపిస్తున్నటువంటి సందర్భం. ఈ నేపథ్యంలో ఈరోజు కాలేజీలో అయితే ఇటు విద్యార్థులు అట్లాగే ఎస్ఎఫ్ఐ బృందాలు కూడా తల్లిదండ్రులు కూడా ఆందోళన బాట పట్టారని చెప్పుకోవచ్చు. అయితే మొన్న జరిగినటువంటి సంభాషణలో కనుక చూసుకుంటే ఈ సందర్భాన్ని తల్లిదండ్రులు ఏ రకంగా వివరిస్తున్నారంటే, అయితే విద్యార్థి రాత్రి 10 గంటలకి ఆ టైంకి వీడియో కాల్ చేశాడు. చేసిన నేపథ్యంలో అవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే చూపించడం కూడా జరిగింది. అదే టైంలో కూడా ఒక సీనియర్ ఎవరైతే ఉన్నారో నీతో పని ఉంది పక్కకు రా అని చెప్పి తీసుకెళ్ళి ఒక 9 మంది విద్యార్థులు అయితే అతన్ని చిత్రహింసలు చేసినట్టుగా కూడా ఆరోపిస్తున్నారు. ఆ చిత్రహింసల కారణంగానే అతని రూమ్లో ఫ్యాన్కు ఉరివేసుకున్నట్టుగా కూడా ఉరివేసుకుని చనిపోయాడంటూ కూడా ఒక చిత్రీకరించారు తప్పితే ఇది కేవలం ఒక 9 మంది విద్యార్థులు కలిసి ఆయన్ని చంపినటువంటి ప్రయత్నంగా కూడా వీళ్ళైతే అభివర్ణిస్తున్నారు. ఏదైతే సీనియర్లకి జూనియర్లకి మధ్యన ఎటువంటి ఘర్షణ చోటు చేసుకుంది, ఎందుకు ఘర్షణ చోటు చేసుకుంది అనేది ఇప్పటికే పోలీసులు అయితే ఈ ఆత్మహత్య ఘటన మీద అయితే దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. ఏదైతే పోస్ట్ మార్టం తాలూకు డీటెయిల్స్ వస్తే కానీ దీనికి పూర్తి సమాచారం అయితే తెలియాల్సి ఉంది. అయితే ఇప్పటికే ఈ 8 మంది ఆరోపణలో ఉన్నటువంటి 8 మంది విద్యార్థుల పైన ఈ త్రిబుల్ ఐటీ ఏదైతే ఈ కాలేజ్ యాజమాన్యం ఉందో ఆ కాలేజ్ యాజమాన్యం ఆ త్రిబుల్ ఐటీ విద్యార్థులను 8 మందిని కూడా సస్పెండ్ చేసినట్టుగా కూడా సూచనప్రాయంగా సమాచారం అందించింది. ఏది ఏమైనా కానీ ఈ 9 మంది విద్యార్థుల వల్లే సృజన్ చనిపోయాడంటూ కూడా తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అలాగే ఈ స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళ బృందాలు కూడా అదే ఆరోపిస్తుంది. అయితే ఇప్పటికీ కూడా పొద్దున్నుంచి కూడా ఎస్ఎఫ్ఐ బృందాలను లోపలికి వదలట్లేదంటూ కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఏది ఏమైనా కానీ ఇది పూర్తిగా ఏదైతే ఈ త్రిబుల్ ఐటీ యాజమాన్యం ఉందో వాళ్లే భరించాల్సిందిగా కూడా ఈ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. వాళ్ళ నిఘా కొరవడంతోనే లోపల విద్యార్థులు ఈ రకంగా పెట్టరేగిపోతున్నారు. ఈ ర్యాగింగ్ చేయడం వల్లే మా అబ్బాయి చనిపోయాడంటూ కూడా వీళ్ళు అయితే ఆరోపణ చేస్తున్నారు. ఏది ఏమైనా కానీ శ్రీకాకుళం జిల్లా హెచ్చెర్ల త్రిబుల్ ఐటీ ఈ సంస్థలో అయితే గత కొన్నేళ్లుగా కూడా ఈ చావుల పరంపర అనేది కొనసాగుతూ ఉంది. అయితే ఈ నిఘా కొరవడంతోనే లోపల మరిన్ని ఇట్లాంటి చావులు పేటరేగిపోతున్నాయంటూ కూడా పలు విమర్శలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఈ రోజు కనుక ఈ సృజన్ మరణం అనేది అనుమాన కోణంలోనే ఉంది. ఇటు ఫ్యాన్కు ఉరివేసుకున్నాడు, ఎందుకు ఉరివేసుకోవాల్సినటువంటి అవసరం ఉందన్నట్టుగా కూడా తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అయితే ఆ వ్యక్తి అలాంటి కాదు, చాలా ధైర్యంగా ఉంటాడు ఏదైనా ఎదుర్కొనేందుకు. కేవలం ఇది సీనియర్లు వాడిపైన దాడి చేసి వాడిని చిత్రహింసలు పెట్టి ఆ రకంగా చావుకి ప్రేరేపించడం వల్ల ఆయన చనిపోయాడంటూ కూడా తల్లిదండ్రులు అయితే కన్నీరు మున్నీరుగా అయితే విలపిస్తున్నటువంటి పరిస్థితి. ఏది ఏమైనా కానీ ఈ పోలీసుల దర్యాప్తులు పోస్ట్ మార్టం ద్వారా బయటకు రావాల్సినటువంటి నిజాలు అయితే ఉన్నాయి. అప్పటి వరకు కూడా మనం వేచి ఉండాలి. అప్పుడు దాకా కూడా ఈ కాలేజ్ యాజమాన్యంలో ఉన్నటువంటి ఈ సిచ్యువేషన్ అయితే యావత్ శ్రీకాకుళం జిల్లాని అయితే కలవరపాటుకు గురి చేసిందని చెప్పుకోవచ్చు. సో సైనింగ్ ఆఫ్ రౌతుల టీవీ.